కూటమి పాలన అంటే వైసీపీకి గుర్తొచ్చేది కేవలం కేసులు, జైళ్ళు మాత్రమే. వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన రాజకీయ నాయకులతో పాటు ఉన్నతాధికారులను కూడా కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. ప్రభుత్వం అనుకుంటే కేసులు పెట్టడం పెద్ద సంగతేమీ కాదు. అందుకే అత్యున్నత అధికారి అయిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సులువుగా జైల్లోకి పంపారు. చాలా ఆశ్చర్యంగా ఉందని ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్ చేశారు. నిత్యం వైసీపీకి చెందిన ఒకరిద్దరు నేతలపై కేసులు, అరెస్టుల గురించి వింటూ ఉంటాం. అలాగే న్యాయస్థానాల్లో ముందస్తు బెయిళ్లపైనో మరొకటో విచారణ గురించో తెలుసుకుంటూ ఉంటాం. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు రాజకీయాలు ఇలా ఉన్నాయి అని జగన్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఇలాంటి రాక్షస రాజకీయాలు చేయలేదని జగన్ చెప్పారు. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, వైసీపీకి 16 సీట్లు వచ్చాయన్నారు. టీడీపీ సభ్యుల్ని లాక్కుందామని తాడిపత్రి ఎమ్మెల్యే తనతో అన్నాడని గుర్తు చేశారు. కానీ మన పార్టీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా గృహ నిర్బంధం చేయించినట్టు జగన్ తెలిపారు. అందుకే అక్కడ టీడీపీ గెలవగలిగిందని జగన్ అన్నారు. కుప్పం మొదలుకొని రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలే అని ఆయన ధ్వజమెత్తారు. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి ఉప ఎన్నికల్లో అరాచకాలకు అంతులేదని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వంపై అయినా వ్యతిరేకత రావడానికి సమయం పడుతుందన్నారు. కానీ చంద్రబాబు పాలనలో నెలల సమయంలోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 10% ప్రజలు చంద్రబాబు ఏదో చెప్తారని నమ్మినట్టు జగన్ అన్నారు. కానీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు ఫుట్బాల్ తన్నినట్టు బాబు సర్కార్ను తంతారని ఆయన అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. వచ్చేది మన ప్రభుత్వమే అని ఆయన మరోసారి భరోసా ఇచ్చారు. పెద్ద నాయకులకేమీ కాదని, ద్వితీయ తర్వాత స్థాయి వాళ్ళకే ఇబ్బందులనే ఆలోచన మొదలైంది. ఎందుకంటే ప్రతీకారం తీర్చుకోవడం ఖర్చు లేని పని. పైగా అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చని ప్రస్తుత ప్రభుత్వం చక్కటి పాఠాలు నేర్పుతోంది. అందుకే చంద్రబాబు నుంచి తాను నేర్చుకుంటున్నా అని ఇటీవల జగన్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాజాగా జగన్ మరోసారి ఘాటు హెచ్చరిక చేయడం గమనార్హం. తమ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న అధికారులు, అధికారంలో ఉన్నోళ్ళు అంతు చూడడానికి జగన్ ఎంతగా రగిలిపోతున్నారో ఆయన వార్నింగ్ చెప్పకనే చెప్తోంది. ప్రతి కార్యకర్తకు చెబుతున్నా, మీకు ఎవరు అన్యాయం చేసినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా వారి పేరు రాసుకోండి. ఆ బుక్కు ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. అది ఏ బుక్ అయినా సరే, వారి పేరు మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం వచ్చాక మీకు అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం. ఆ మనిషి రిటైర్ అయినా, దేశం వదిలిపోయినా లాక్కొస్తాం. ఎవరిని వదిలిపెట్టం. సినిమా ఎలా చూపాలో వారికి చూపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. కర్మకాలి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేసే పోలీసులకు, అలాగే కొంతమంది కూటమి నాయకులకు జగన్ చెప్పినట్టు సినిమా మామూలుగా ఉండదు. రాజకీయాల్లో విధానపరమైన ఆరోపణలకు కాలం చెల్లి చాలా కాలమైంది. వ్యక్తిగత దూషణలు, ద్వేషాలు రాజ్యమేలుతున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అరెస్ట్ చేసి జైల్లో పెడితే తప్ప కొంతమంది పాలకుల అహం చల్లారదని పరిస్థితి. జగన్ అధికారంలోకి వస్తే ఇలాంటివి రెట్టింపు కావడమే తప్ప తగ్గేదేమీ ఉండదు. జగన్ 2.0 పాలన వేరే లెవెల్లో ఉంటుందని ఆయనే స్వయంగా పదే చెబుతున్నారు. మరోవైపు వేధించే వాళ్ళ పేర్లను రాసుకోవాలని, వాళ్లకు సినిమా చూపించే బాధ్యతను తాను తీసుకుంటాననే జగన్ హెచ్చరిక కొంతమందిలో వణుకు పుట్టిస్తోంది. జగన్ అంత సులువుగా ఎవరిని విడిచిపెట్టరు. ఆయనలో భయం అనేది ఉండదు. ఎంతకైనా సరే ఆయన స్వభావం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లెక్క చేయని జగన్ ఇక అధికారంలోకి వస్తే ఊరుకుంటారా అనే ప్రశ్న ప్రత్యర్థులకు ఉంది. అందుకే కొంతమంది అతి చేసేవాళ్ళు భయపడుతున్నారు. తమ భయాన్ని బయటపడనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా తనను ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లని వైసీపీ కార్యకర్తలు, నాయకులు జగన్ చెప్పకుండానే రాసుకుంటున్నారు. అంతిమంగా ప్రజలు బాధితులుగా మిగిలిపోతున్నారు. 5 ఏళ్లకోసారి అధికార మార్పిడిలో ప్రజలు కీలక భాగస్వామ్యులు అవుతున్నారు. కానీ తమ జీవితాల్లో మార్పేమీ రాలేదనే ఆవేదన వాళ్ళలో ఉంది. ఇలా ఎంతకాలమో వేచి చూడాలి.